ఈ వాతావరణానికి చాలామందికి సర్ది, దగ్గు, జ్వరం అనుకుంటా అన్నము అస్సలేం తినాలనిపిస్తలేదు కదా. అట్లా తినాలనిపించినప్పుడు ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ నోటికి రుచిగా కూడా అనిపిస్తుంది. సర్ది దగ్గు ఏమైనా ఉన్నా కూడా తగ్గిపోతుంది అనమాట. అది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ఒక 3 టమాటాలు, కొద్దిగా చింతపండు, పచ్చిమిరపకాయలు, అట్లాగే కొద్దిగా కొత్తిమీర కాడలు వేసుకొని ఉడకబెట్టుకొని ఇలా రసం తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక ఎల్లిపాయ, అట్లనే కొద్దిగా జీలకర్ర, ఒక 4-5 మిరియాలు దంచుకొని ఇందులోకి వేసుకోవాలి. వేసుకున్నాక ఉప్పు, కారము, అలాగే కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఒక 4-5 నిమిషాలు మరగబెట్టుకోవాలి. ఇలా మసులుతున్నప్పుడే ఇందులోకి పోపు పెట్టుకోవడానికి ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్నాక జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు కావాలనుకుంటే మీరు మళ్ళీ కొద్దిగా మిరియాలు కూడా దంచేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇట్లా సింపుల్గా పెట్టేసుకొని పోపుని ఆ చారులోకి పోసుకొని ఒక 2 నిమిషాలు మరిగించుకుంటే అయిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే టమాటా రసంని ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.